నిరాహారస్య అనే పదానికి కొందరేమనుకుంటారంటే నిరాహారస్య అంటే భోజనం చేయకోకుండా, ఏం తినుకోకుండా ఉపవాసం చేసేవాడికి అనే అర్థం చెప్పారు. దాన్ని కొంచెం మలుచుకుందాం లోపలికి. అది కూడా ఉంది అర్థం, లేదని కాదు. ఆ అర్థం కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కానీ దానికన్నా శబ్దాది విషయాలు అనబడేటువంటి ఆహారాన్ని లోపలికి తినటం అంటే గ్రహించటం, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టడం, ఆ ఆహారాన్ని ఇంద్రియాలకు పెట్టనివాడు అనే అర్థం చెప్పటమే బాగుంటుంది కదా. ఇంద్రియాలకు పెట్టడు, శబ్దాది విషయాలు అనబడేటువంటి ఆహారాన్ని, శబ్దాది విషయాల నుంచి దూరం కావాలి, ఇంద్రియాలకు పెట్టకూడదు. అంటే ఇంద్రియాల నుంచి దాన్ని సంగ్రహించకూడదు, అనుభవించకూడదు. ఇంద్రియాలకు పెట్టనివాడు అనే అర్థం ఉపవాసం చెప్పటమే బాగుంటుంది. నిరాహారుడు అంటే ఉపవాసం చేస్తున్నవాడు, అతడు ఆహారం తినడు, లేదా రోగం వచ్చినవాడు కూడా ఆహారం తినడు. బాగుంది. కానీ ఆహారం మీద ధ్యాస వీరిద్దరికీ పోయి ఉండదు. చూడండి, మనం అనుకున్నాం కదా ఇందాకనే, వీళ్ళకి మాత్రం పోదు, రోగికి కూడా పోదు, యోగికి కూడా పోదు. సమ్యక్ దర్శనం కాలేదు కాబట్టి యోగికి కూడా పోదు. లోపల ఎక్కడో ఉంది, బీజాన్ని మొత్తం తీసి పారేయలేదు, పైన ఊరికే అట్లా కోసుకపోయినారు అంతే, మళ్ళీ మొలకెత్తుతుంది. అంటే రోగం వచ్చినవాడు. నిరాహారుడు అంటే ఉపవాసం చేస్తున్నవాడు, అతడు ఆహారం తినడు, నిజం. రోగం వచ్చినవాడు కూడా ఆహారం తినడు. కానీ ఆహారం మీద వీళ్ళిద్దరికి కూడా ధ్యాస పోదు, ఉంటుంది ఎప్పటికి కూడా. కనుక ఉపవాసం అయిన తర్వాత లేదా రోగం తగ్గిన తర్వాత మళ్ళీ షడ్రసోపేతమైనటువంటి ఆహారం తింటాడు కదా, ఖండితం. రోగం తగ్గిన తర్వాత తింటాడు. మళ్ళీ ఈ యోగికి ఆ యోగత్వం అంతా పోయిన తర్వాత మళ్ళీ తింటాడు. మళ్ళీ షడ్రసోపేతమైనటువంటి ఆహారం తింటాడు కదా, తింటారు. అంటే వారి నిగ్రహం అంతవరకే. దాని తర్వాత మనస్సు, ఇంద్రియాలు విషయాలలోకి యథావత్తుగా ప్రవర్తిస్తాయి, మళ్ళీ మామూలే. కానీ పరాన్ని అంటే పరమాత్మను జ్ఞానంతో దర్శించిన వాడికి రసం కూడా అంటే విషయవాంఛ కూడా వాసనలతో సహా వెళ్ళిపోతుంది. జ్ఞానంతో దర్శించిన వాడికి పరమాత్మను జ్ఞానంతో దర్శించాల, ఒక సడన్గా కలగటం కాదు. జ్ఞానంతో ఎవరు దర్శిస్తున్నారో రసం కూడా అంటే విషయవాంఛ కూడా వాసనలతో సహా వెళ్ళిపోతుంది, ఇంకుండదు అక్కడ. అప్పుడు మళ్ళీ ఆ యోగి విషయ వాసనలలో చిక్కుకోడని చెప్పాడు భగవంతుడు. అంటే ఎప్పటికప్పుడు నిగ్రహం చేసుకోవటం అనేటువంటి ఆయాసంతో కూడిన సాధన చేయటం కన్నా జ్ఞానంతో పరమాత్మను దర్శించటం అనేటువంటి జ్ఞాన మార్గమే మేలు అని భగవంతుడు చెప్పాడని తెలుసుకోవాలి. అప్పటికప్పటికే దాన్ని మనసులో రాకోకుండా చేయటమే ఒక పెద్ద కార్యక్రమం. ధ్యానం చేసేది కాస్త అయినా ఆ ధ్యానంలో కలిగేటువంటి రసముతో కూడినటువంటి ఉపవాసము లేకోకుండా, యోగి అయినటువంటి సమ్యక్ దర్శనం కాకోకుండా విషయ వాంఛలు ఎక్కువ అయ్యే కొద్దీ నానా అవస్థలు పడి కాసేపు ధ్యానం కూర్చుంటాడు. మళ్ళీ మధ్యలో కలుగుతూ ఉంటాయి. పరమాత్ముడు ఒకటే పారు దర్శనం అయిన తర్వాత ఇంక మళ్ళీ ధ్యానానికి కూర్చోవలసిన పని లేదని చెప్పాల్సిన పని లేదు అనుకోకూడదు మనం అట్లా. అసలు దానికోసమే కదా సమ్యక్ దర్శనం మనకయింది. పరమాత్ముడు దర్శనమైంది సాధన కోసమైంది. అందుకని తత్వదర్శన రూపమైనటువంటి స్థిర బుద్ధిని కోరుకునేవాడు ముందు ఇంద్రియాలను తన వశంలో ఉంచుకోవాలి అని బాగా తెలుస్తున్నది. ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటే స్వామి యొక్క దర్శనం అవుతుంది. అలా ఉంచుకోకపోవటం పెద్ద దోషం అవుతుంది అని భగవంతుడు చెప్పబోతున్నాడు ముందు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ కుంతీపుత్ర, ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నవాడైనటువంటి శాస్త్రజ్ఞానం గల విద్వాంసుడైన జీవుడి యొక్క మనస్సును క్షోభపెట్టే ఇంద్రియాలు బలత్కారంగా వాడిని విషయాల వైపుకు లాగేస్తున్నాయి అన్నాడు భగవంతుడు. అంటే కొందరు ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా వింటూనే
అందరికీ ఈరోజే అనిపిస్తుంది, రాత్రికే అనిపిస్తుంది. మనమంతా ఇంకా ఆత్మదర్శనం చేసుకోకపోతే అయ్యలేదు. స్వామీజీ చెప్పారు, ఇక అసలు అదేట ముఖ్యం, మనకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొందరికి అది సిద్ధించదు. ఏంటి ఆత్మదర్శనం అంటే నాకు అర్థం కాలే అని. అలా ఎందుకు అవుతుందో భగవంతుడు ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు. ఎందుకు అట్లా అవుతుంది? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, సిద్ధించదు. కారణం ఏమిటి? ఇంద్రియాలు ప్రమాథులు అన్నాడు భగవంతుడు. అంటే ప్రమథనశీలం కలవి, అంటే బాగా మథించి పడేసినవి, క్షోభ పెట్టి కలవర పెట్టేవి అని అర్థం. మతించి పడింది, బాగా కలవర పెట్టేటువంటివి, అంతా అది ఒక గందరగోళంగా ఉండేటువంటిది. అసలు ఎన్నో ఏండ్లగా, ఎన్నో జన్మలుగా అదే పని, కలవరం చెందటం అనేటువంటిదే. ఈ ఇంద్రియాలు అంత గందరగోళం అయిపోయినాయి. అలా క్షోభింప చేయటమే ఇంద్రియాల స్వభావం. అవి అసలు పుట్టకతోనే అట్లా పుట్టాయి. అవి ఎప్పటికీ సరిపోతాయా అనే ప్రశ్ననే లేదు, పుట్టకతోనే అట్లా పుట్టాయి. అలా క్షోభింప చేయటమే ఇంద్రియాల స్వభావం. అటువంటి ఇంద్రియాల సాధన చేస్తున్న మేధావి మనస్సును కూడా, అంత మంచి మనస్సును కూడా బలత్కారంగా విషయాల వైపు మళ్లించి కలవరపెడతాయి. మళ్ళీ కలవరపెడుతూనే ఉంటాయి. విషయాలతోటి పోతాయి. చూడాలా, తినాలా, పరిగెత్తాలా, అనుభవించాలా అనే అటువంటి యొక్క వాసన, వాంఛ వాళ్ళకి కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎప్పుడో ఎన్నో జన్మలించి అవి అలవాటు అయిపోయినాయి దాళ్లకు, ఆ ఇంద్రియాలకి. కాబట్టి ఒక్క రోజులో 2 రోజులో భగవద్గీత వింటూనే ఈ రోజుకంతా అవుతుంది అనుకోవకండి. మీరు నిదానంగా మనం ప్రయత్నం చేయాలి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అందుకని గురువు ఎప్పుడు జతలో ఉండాలి. మనకు ఈత వచ్చేస్తుందని వెళ్ళకూడదు. మనం మధ్యదారీలు వెళ్ళినప్పుడు పెద్ద ప్రవాహం రావచ్చు కదా, మనకు అది తెలియదు. అప్పుడు మనకు కంగారు అవుతుంది. లేక మధ్యదారిలో వెళ్ళినప్పుడు ఒక మొసలి వచ్చేసి పట్టుకుంటుంది, అది కూడా కావచ్చు. తిమింగలం పట్టుకోవచ్చు. అదే మనకు కోచ్ అంటే సద్గురు మన ఉంటే దాన్ని రక్షించేది, తప్పించుకునేది, గీత కొట్టే విధానం, ఎదురుగా ఎట్లా వెళ్ళాలా, పక్కకి ఎట్లా కొట్టాలా, ఇవన్నీ కూడా కంటిలో నీళ్లు రాకోకుండా ఇవన్నీ నేర్పిస్తే కోచ్ నేర్పించాడు ఆల్రెడీ. కానీ కోచ్ దగ్గర ఉంటే మనకు ఒక ధైర్యం. ఇప్పుడు వెనకతట్టు చిన్నపిల్లకాయ సైకిలు తొక్కుతూ ఉంటారు. సైకిలు తండ్రి గారు చేస్తూ ఉంటారు, వాడికి అభ్యాసం చేస్తూ ఉంటాడు. నాన్న పట్టుకున్నావా? పట్టుకున్నా. సైకిల్ తొక్కుతున్నాడు, బాగా జోరుగా తొక్కుతున్నాడు. నాన్న కూడా పరిగెత్తుతున్నారు. ఎంతసేపు అని పరిగెత్తాడు ఆయన, పెద్ద ఆయన. పట్టుకున్నావా నాన్న? పట్టుకున్నా అని గట్టిగా అంటుంటాడు. ఎప్పుడో వదిలేశాడు, వదిలేసి ఉరుకుతున్నాడు. పట్టుకున్నావా నాన్న అంటే, నాన్న పట్టుకున్నాను రా, తొక్కరా నువ్వు అని. వెళుతూ వాడి స్పీడ్ అవుతుంది, వీళ్ళు తగ్గిపోతుంది. అంత స్పీడ్ అయిపోయిన తర్వాత కంగారు అయిపోతుంటుంది. నాన్న పట్టుకున్నావా? సౌండ్ వినపడలేదు. చూస్తాడు, ఒక కంగారు పడి పడవచ్చు, లేక పర్వాలేదే పట్టుకోకపోయినా తొక్కుతున్నానే అని ఒక ధైర్యము రావచ్చు. ఇది సాధన. అందుకని సద్గురువుని ఎప్పటికీ మనం అయిపోయింది, ఇక మనకు బోధన అయిపోయింది, ఇంకా రేపటి నుంచి అక్కర్లేదు, ఇంతటితో చాలు అనుకోకూడదు. జీవం వెళ్ళేంత వరకు గురువు ఉండాలి మనకు అని కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ కేవలం వెలుగునే చూస్తున్న వివేక విజ్ఞానవంతుడైనా సరే, వెలుగునే చూస్తున్నాడు, వివేక విజ్ఞానవంతుడు. అప్పుడు నిస్సహాయకంగా వ్యాకులపడి దుఃఖంతో, భయంతో మనస్సు కలవాడే చూస్తూ ఉండవలసిందే తప్ప ఏమీ చేయలేడు అక్కడికి. అంటే అందువల్ల ఏమి చేస్తే ఇంద్రియాలు మనస్సును లాగి క్షోభ పెట్టకుండా ఉంటాయో ఆ ఇంద్రియ నిగ్రహం అనే సాధన చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ, అందుకనే భగవద్గీతవే గురువు అన్నాడు. పై శ్లోకంలో భగవంతుడు చెప్పబోతున్నాడు. దీన్ని అర్థం చేసుకుంటే స్వామినే జగద్గురువు మనకు. వ్యాసుల వారు గురువులకే గురువు. ఆయన వ్యాసుల వారు, ఆయన అవతార పురుషుడు, మహావిష్ణు అవతార పురుషుడు. ఒకానొక సందర్భంలో బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. బలవాన్ ఇంద్రియాగ్రామో విద్వాంసమపి కర్షతి అంటే ఇంద్రియ సమూహము చాలా బలమైంది. ఒక ఇంద్రియ కాదు, అన్ని ఇంద్రియాలు.
మన దగ్గర ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో, మనస్సుతో 11 ఇంద్రియాలు, అన్ని ఇంద్రియాలు కూడా చాలా బలమైంది. అన్ని దాంట్లకు ఒకదానికి ఒకటి శక్తి ఉంది. నాకన్నా నీకెక్కువ, నీకన్నా నాకెక్కువ అని అట్లా బలంగా ఉన్నాయి. అది విద్వాంసుని కూడా ఆకర్షించి పడేస్తుంది అని రాశారు దాంట్లో. ఎవరు? వ్యాస భగవానులు రాశారు. ఏమని రాశారు? బలవాన్ ఇంద్రియ గ్రామో, అంత గుంపు ఇది. బలవంతుడు, బలవాన్ ఎవరు? విజ్ఞానవంతుడు, జ్ఞానవంతుడు, శాస్త్రవేత్తుడు అని చెప్పచ్చు. అంటే ఇక్కడ విద్వాంస, దానికి బలవాన్ విద్వాంస అని అంటూ మపి కర్షతి అంటే బలమైనది ఆ విద్వాంసుని కూడా బలంగా లాగేస్తున్నది. బలంగా ఉన్నవి ఏది? ఈ ఇంద్రియాలు బలంగా ఉండేటువంటివి. అందుకని బలవాన్, విద్వాంసుడు కన్నా బలమైనటువంటిది. విద్య నేర్చుకున్నాడు, అంతటితోనే బలం ఎక్కడ వస్తుంది? ఇంద్రియాలకంత బలం వచ్చేస్తుందా? రాదు కదా. ఇంద్రియాలకు బలం రావాలా? ఇంద్రియాలు అవి సరిపోవాలా అవంతకవే. దాన్ని చూసి వారి శిష్యుల్లో ఒకడైనటువంటి జైమిని మహర్షిని మా గురువుగారు తప్పు రాశారు. జైమిని మహర్షి అనుకున్నాడట. ఏమని? బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం నైవ కర్షతి. ఇంద్రియ సమూహం బలవంతమైనదే కానీ అది విద్వాంసుడి మాత్రం ఆకర్షించలేదు అని రాసేశాడు. తిద్దాడు, అక్కడ ఒక చిన్న మార్పు చేశాడు. అంటే విద్వాంసుడిని ఆకర్షించే శక్తి ఇంద్రియాలకు లేదు అని పుస్తకంలో తిద్ది పెట్టారట. ఒక రాత్రి పెద్ద వర్షం కురుస్తున్న వేళ జైమిని మహర్షి గారు కుటీరు యొక్క తలుపును ఎవరో బాదుతున్నట్లుగా అనిపించింది. వారు తలుపు తీశారు. జైమిని ఋషి గారు ఎదురుగా వర్షంలో తడుస్తున్నటువంటి ఒక పడుచు యువతి వణుకుతూ నిలబడి ఉంది అక్కడ. ఏమమ్మా, నువ్వెవరమ్మా, నువ్వెవరవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకేం కావాలి అని జైమిని మహర్షి అడిగాడు. అప్పుడు ఆ యువతి, మహర్షి, నేను ఈ మార్గంలో తీర్థయాత్రకు పోతూ ఈ వర్షంలో చిక్కుకున్నాను. నేను ఈ మార్గంలోనే వెళుతున్నాను మహర్షి గారు, ఈ వర్షంలో చిక్కుకున్నా. నేను ఒక్కదానినే ఉన్నాను. భయంతో ఆశ్రయం కోసం మీ తలుపు తట్టాను. వర్షం తగ్గేంత వరకు మీ కుటీరంలో ఉండనిస్తే వర్షం తగ్గాక నా దారిలో నేను పోతాను అని చెప్పింది. అందుకేమంటే జైమిని మహర్షి దయ తలిచి ఆమెకి లోపలికి రానిచ్చాడు. రామ్మా అన్నాడు. ఆమెకు తల తుడుచుకునేందుకు బట్టలు ఇచ్చాడు. ఆమె తల తుడుచుకుంటూ ఉండగా భీకరమైనటువంటి గాలి వీచింది. కుటీరంలో ఉన్నటువంటి దీపం ఆరిపోయింది. అప్పట్లో దీపాలు కదా వెలిగించావు, దీపం ఆరిపోయింది ఆ గాలికి. అదేం వింతో గాని అప్పుడే జైమిని మహర్షి మనస్సులో కామోద్దీపం అయింది. ఆయన వెంటనే మెల్లగా ఆ యువతి దగ్గరికి చేరాడు. ఆమె పక్క కూర్చున్నాడు. మెత్తగా మాట్లాడసాగాడు. అలా మాట్లాడుతూ ఉండగా ఇద్దరికి స్నేహం కుదిరింది. అప్పుడు జైమిని మహర్షి మెల్లగా ఏం చేశాడు? ఆమె భుజంపై చేవేశాడు. మెల్లగా బుగ్గలు పట్టుకొని నిమరబోయాడు. వింతగా ఆయన చేతికి గడ్డ మీసాలు తగిలే. ఇదేంటిది, గడ్డ మీసాలు తగిలే? ఈ యువతికి ఎక్కడి నుంచి గడ్డ మీసాలు వచ్చాయి? కంగారు పడిపోయాడు. ఎగిరి పక్కన పడ్డాడు జైమిని మహర్షి. గడ్డ మీసాలు కనపడుతున్నాయి, పెద్ద గడ్డం, మీసాలు పెద్దగా ఉన్నాయి. ఓ బాబోయ్ అని చెప్పి పైకి పరిగెత్తి వచ్చాడు. అలా పడ్డవాడు ఏం చేశాడు? పరుగున పోయి మెల్లగా, తన కొట్టమే కదా, తన పాకానే కదా, ఎక్కడుంటుంది దీపం తెలుసుకున్నాడు. దీపం వెలిగించాడు. ఆ దీపం కన్నా గొప్ప కాంతితో గురువుగారైనటువంటి వ్యాస మహర్షి వెలిగిపోతూ కనిపించాడు. గురువుగారు కనిపించారు అక్కడ. యువతి లేదు అక్కడ, వర్షము లేదు బయట. అప్పుడు జైమిని గురుదేవా అంటూ కాళ్ల మీద పడ్డాడట. వ్యాసులు వారు నవ్వుతూ, శిష్య, నేను శ్లోకాన్ని తప్పుగా రాశాను. నువ్వు విద్వాంసుడివి కదా, అందుకే దానిని సరిచేశావు. నిన్ను ప్రశంసించిపోదామని వచ్చానన్నాడు. అంతే. నువ్వు బాగా సరిగా నువ్వు రాసి వచ్చావు. నా ఇంట్లో ఉండిన దాన్ని తీసి తిద్ది వచ్చావు. నువ్వు బాగుంది. జైమిని మహర్షి తన తప్పు తెలుసుకున్నాడట. చంపలేసుకుని పాదసేవ చేసుకుని క్షమించమని ప్రార్థించాడు. అంటే అప్పుడు బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి అని వ్రాసి తన శిష్యులకు స్వానుభవంతో సహా దాన్ని పాఠంగా చెప్పాడు. ఇంద్రియాలు ఇంత బలమైనవి కనుకనే భగవంతుడు వాటిని అందరూ నిగ్రహించుకోవాలని చెప్పబోతున్నాడు. అక్కడ నిగ్రహించుకోవాలా అని అంటూ మూల శ్లోకాన్ని చెప్తూ
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఆ ఇంద్రియాలన్నిటినీ చక్కగా వశపరుచుకొని సమాధి స్థితి గలవాడై, నాయందు ఆసక్తి గల చిత్తం గలవాడై, నన్నే పొందాలి అనే కోరిక గలవాడే ఉండాలి. ఎందుకంటే ఎవడి యొక్క ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో అతడి యొక్క జ్ఞానము సుస్థిరంగా ఉంటుంది. ఎవరి చేతిలో వాళ్ళ ఇంద్రియాలు కంట్రోలంగా ఉంటాయో అతడి యొక్క జ్ఞానం సుస్థిరంగా ఉంటుంది. వాడి ఇష్టం, ఆ ఇంద్రియాలను పట్టేసుకున్నాడు మొత్తం, అతడి యొక్క జ్ఞానము సుస్థిరంగా ఉంటుంది. ఇక్కడ భగవంతుడు సాధనా విషయాలను చాలా స్పష్టంగా తెలుపుతున్నాడు. క్షోభను కలిగించి మనస్సును విషయాల వైపు మళ్లించే ఇంద్రియాలను వశం చేసుకోవాలి. ఆ విధంగా మనస్సును సమాధానపరుచుకోవాలి. సమాధిలో ఉన్న మనస్సే సమాధానపడుతుంది. ఇవన్నీ కూడా భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి తీవ్రమైన కోరిక ఉంటేనే, ఇది ఉంటేనే మాత్రం సాధ్యపడుతుంది, లేకపోతే సాధ్యపడదు. కేవలం ఇంద్రియాల స్వాధీనం, ఇంద్రియాలకు నేను పాఠం నేర్పుతున్నానని కాదు. నీ మూలము, నీ గురి ఏమిటి? పరమాత్ముని మీద అపారమైనటువంటి ప్రేమ, పరమాత్ముని పొందాలా అనేటువంటి వాంఛ నీకు ఉండినప్పుడు ఇంద్రియాలు నీ మాట నిదానంగా వింటాయి. ఆ వాంఛ పెరుగుతూ ఈ వాంఛ దీని మీద నీకు పటుత్వం కలుగుతుంది, పట్టుకోవచ్చు. నువ్వు గురి, దారి, చక్రాలు, రతికుడు, దీన్ని మనసులో పెట్టుకొని, గురి పెట్టుకొని నువ్వు వెళ్ళినప్పుడు ఈ గుర్రాలు నీ కంట్రోల్లో ఉంటాయి. గురి తెలీదు, చక్రాల సంగతి తెలీదు, రథం సంగతి తెలీదు, రతికుడు నడిపే విధానము తెలీదు. ఉన్నప్పుడు ఏమవుతాయి? గుర్రాలు అదుపు తప్పుతాయి, ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతాయి. కొనాకి ఎక్కడి వరకు వస్తుంది? రతికుడిని, రథంలో కూర్చున్నటువంటి సావుకారుని, రతికుడిని పడేస్తాయి. దాళ్ళకు దయలేదు, అవి ఉరకటం అంతే దాని పని. ఇంద్రియాలకు నా యజమాని అని ఇంద్రియాల మర్యాద ఇవ్వవు అవి, ఎందుకంటే దాని స్వభావం అటువంటివి. పాపంచే అనుకోవు, దాంట్లో అదుపులో పెట్టుకోవాలి అంతే. సాధకుడు మత్పరుడై ఉండాలి అని భగవంతుడు చెప్పాడు. మత్పరుడు అంటే అంతరాత్మ రూపమైనటువంటి వాసుదేవుడి కంటే నేను వేరే కాదు అనేటువంటి అనన్య భావనతో ఉండటం. నేను పరమాత్ముడు, వాసుదేవుడే నేను అనే రూపంతో నువ్వు అనుకున్నప్పుడు నీకు ఆ ఇంద్రియాలలో కలిగినటువంటి వాసన తొలగిపోతూ ఉంటుంది. నువ్వు ఇంద్రియాల మీదే మనసు పెడుతున్నావు, మాటికి దాంట్లోనే నిగ్రహించాలి. మనసంతా నాశనం చేశావు. ఈ మనసంతా పూర్తిగా పరమాత్ముడి మీద పెడుతూ దీన్ని నికృష్టంగా చూస్తూ వెళ్ళిపోవాలి. ఇవి బలంగా ఉంటాయి, చాలా బలంగా ఆకర్షిస్తాయి. పరమాత్ముడి నుంచి నీ మనస్సును మళ్ళిస్తాయి. అది మళ్ళించుకోకుండా నువ్వు చూసుకోవాలి. ఈ విధంగా కూర్చున్న యతికి అభ్యాస బలం చేత ఇంద్రియాలు వశమై ఉంటాయి కదా. ఇంద్రియాలు వశంలో ఉన్నవాడి ప్రజ్ఞ అంటే జ్ఞానం కదిలిపోకుండా స్థిరంగా ఉంటుంది. ఇది నియంత్రించడం అంటే దీన్నే. ఒక్కొక్క ఇంద్రియాన్ని భగవంతుడి వైపు ఎలా త్రిప్పాలో భాగవతం లాంటి గ్రంథాలు చాలా గొప్పగా చెప్పాయి. భాగవతం వింటే పరమాత్ముడి మీద మనస్సు పెట్టేది ఎట్లా అని తెలుస్తుంది. ఇక్కడ అది ప్రత్యేకంగా చెప్పుకొని వెళ్ళలేదు ఇక్కడ, అందుకని భాగవతాన్ని జ్ఞాపకం చేశారు ఇక్కడ. అట్లనే ఇంకా మనకు ఉదాహరణంగా ముకుందమాల ఇలా అంటుంది. అంటే ఈ ఇంద్రియాలకు మనం ఏమేమి చేయాలా, మన ఇంద్రియాలు మన వశం కావటానికి ఇంద్రియాలను ఎట్లా తిప్పాలా. రతికుడు ఆ గుర్రాలని సరైనటువంటి రస్తాలో సరైనటువంటి ఒక వేగంతో తిప్పుకోవటానికి ఈ గుర్రాలు అనేటువంటి ఇంద్రియాలని ఏం చేయాలా? జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలుక నువ్వు కేశవుణ్ణి కీర్తించు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.